పాపాల అంధకారాన్ని నశింపచేసి హృదయంలో జ్ఞానదీపాన్ని వెలిగించే పరమ పవిత్రమైన రాత్రి మహాశివరాత్రి. ఈ మహిమాన్వితమైన మహాశివరాత్రి ఎందుకంత పవిత్రం? ఈ ఒక్క రాత్రికి ఎందుకంత అపారమైన మహిమ? మహాశివరాత్రి రోజున ఉపవాసం ఎందుకు చేస్తాం? రాత్రంతా జాగరణ ఎందుకు పాటిస్తాం? ఎందుకంటే ఆ రాత్రి అజ్ఞానాంధకారం తొలగి ఆత్మలో శివతత్వం వెలుగులు నింపే దివ్య క్షణం. ఆ రాత్రి శివుడు భక్తుల హృదయాల్లో ప్రత్యక్షమయ్యే కరుణామయ సమయం. ఈ రాత్రి కేవలం ఒక పండుగ కాదు, ఇది ఆత్మను పరమాత్మతో ఏకం చేసే యోగరాత్రి. భక్తి, శరణాగతి, నిశ్చల విశ్వాసం కలిసే దివ్యమైన సమయం. ఈ రాత్రి పరమశివుణ్ణి స్మరణ చేస్తే చాలు, జన్మ జన్మాంతర పాపాలు కరిగిపోతాయని పురాణాలు గొప్పగా గానం చేస్తున్నాయి. జాగరణ, అభిషేకం, రుద్రనామ జపం, భక్తితో చేసిన ధ్యానం ఇవన్నీ కలిసి భక్తుని జీవితాన్ని పవిత్రం చేస్తాయి. ఒక భక్తి నిండిన హృదయంతో ఓం నమఃశివాయ అని పలికితే భోలేనాథుని కరుణ తరంగాలు మన జీవితాన్ని కాపాడుతాయి. ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజున జాగరణ, అభిషేకం, జపం, ధ్యానం చేయడం అనిర్వచనీయమైన పుణ్యఫలాన్ని అందిస్తుంది. భక్తితో ఒక్కసారి ఓం నమఃశివాయ అని పిలిచినా శంభుని కరుణ కటాక్షం లభిస్తుంది. అన్ని దోషాలు తొలగి సకల సౌఖ్యాలు కలుగుతాయి. అలాంటి ఈ మహిమాన్వితమైన మహాశివరాత్రి వైభవం ఏమిటి? ఈ పండుగ వెనుక దాగి ఉన్న దివ్య రహస్యం ఏమిటి? రండి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాత్రి కేవలం ఒక పండుగ కాదు, ఇది ఆత్మను పరమాత్మతో ఏకం చేసే యోగరాత్రి. భక్తి, శరణాగతి, నిశ్చల విశ్వాసం కలిసే దివ్యమైన సమయం. అజ్ఞానాంధకారం తొలగి ఆత్మలో శివతత్వం వెలుగులు నింపే దివ్య క్షణం. ఆ రాత్రి శివుడు భక్తుల హృదయాల్లో ప్రత్యక్షమయ్యే కరుణామయ సమయం. పరమశివుడు ఆదిదేవుడు, అనంతుడు, స్వయంభూ. కేవలం ఒక పురాణ కథ వినడం కాదు, అది విశ్వ సృష్టి వెనుక దాగి ఉన్న పరమ సత్యాన్ని అన్వేషించే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. మనం తెలుసుకోబోయేది సాధారణ కథ కాదు, సృష్టి ఆరంభానికి సంబంధించిన విశ్వ రహస్యాల సమాహారం. ఆది అంతం లేని ఆ పరమేశ్వరుడు కాలానికి అతీతుడు, జనన మరణాలకు అతీతుడు, సృష్టి స్థితి లయాలకు ఆధారమైన పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడమంటే మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆత్మజ్ఞానానికి చేరువ కావడం. మహాశివరాత్రి అనే పవిత్రమైన పదం వినగానే మన హృదయంలో భక్తి తరంగాలు ఉప్పొంగుతాయి. ఉపవాసం చేయడం, రాత్రంతా జాగరణగా ఉండి శివనామస్మరణ చేయడం, లింగ అభిషేకాలు చేయడం, భజనలు గానం చేయడం ఇవన్నీ ఈ దివ్యరాత్రికి ప్రత్యేకమైన ఆరాధనా విధానాలు. ప్రతి నెల మాసశివరాత్రి వస్తుంది, కానీ సంవత్సరానికి ఒక్కసారి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రోజున వచ్చే ఈ రాత్రినే మహాశివరాత్రిగా అత్యంత పవిత్రంగా ఆరాధిస్తారు. ఎందుకు ఈ ఒక్క రాత్రికి అంత అపారమైన మహిమ లభించింది? ఎందుకు ఈ రాత్రిని దేవతలకే దివ్యమైన రాత్రిగా పురాణాలు గానం చేస్తున్నాయి? ఎందుకంటే ఈ రాత్రి భౌతిక ఆరాధనకే కాదు, ఆత్మను పరమాత్మతో ఏకం చేసే యోగ సమయం. మనము ప్రతిరోజూ భక్తితో అభిషేకించే, నమస్కరించే శివలింగం వెనుక ఉన్న అసలు మహత్తర రహస్యమేమిటో తెలుసుకునే పవిత్రమైన ప్రయాణానికి ఇప్పుడు మనం సిద్ధమవుతున్నాం. ఇది కేవలం ఒక పురాణ కథ కాదు, ఇది శివుని నిరాకార స్వరూపం, అనంత తత్వం. ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న వినతి. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు ఇలాంటి భక్తి, పురాణ, ఆధ్యాత్మిక విషయాలను అందించే ప్రయత్నం జరుగుతోంది. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ను ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది. ఇప్పటికే ఇందులో భాగమైన భక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అభిమానం తెలియచేయడానికి లైక్ చేసి మీ భావాలను కమెంట్ రూపంలో పంచుకోండి. అలాగే కొత్తగా చూస్తున్నవారు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ స్పందనను తెలియచేయండి. అలాగే పరమేశ్వరుడు స్వయంగా చెప్పిన మహాశివరాత్రి వ్రతకథనం ఎండింగ్లో రాబోతోంది. దానిని మిస్ అవ్వకండి. దానిని విన్నవారు ఖచ్చితంగా ఆ మహాశివుని ఆశీస్సులు లభిస్తాయి. సంపూర్ణంగా విని తెలుసుకోండి. ఇక ఆలస్యం చెయ్యకుండా భక్తి భావంతో మన హృదయాలను ఓం నమఃశివాయ నాదంతో నింపుకుంటూ ఈ దివ్యమైన ఆదియోగి కథను ప్రారంభిద్దాం. మన ఆధ్యాత్మిక ప్రయాణం ఇప్పుడు మొదలవుతోంది. హరహర మహాదేవ్. చాలా మందికి తెలిసిన ఒక ప్రముఖ గాథ ఏమిటంటే, క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన ప్రళయకరమైన హాలాహల విషాన్ని లోక రక్షణ కోసం పరమశివుడు తన కంఠంలో నిలుపుకుని జగత్తులు కాపాడాడని.
ఆ మహత్యంతోనే ఆయన నీలకంఠుడుగా ప్రసిద్ధి చెందాడు. ఇది మహాశివుని కరుణ, త్యాగం, లోక క్షేమం కోసం ఆయన చేసే దివ్య కార్యానికి ఒక గొప్ప ఉదాహరణ. అయితే మహాశివరాత్రి మహిమ అంతటితో ముగియదు. ఈ పవిత్రమైన రాత్రి వెనుక సృష్టి ఆరంభానికి సంబంధించిన మరింత గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. శివుడి అవతారం గురించి పురాణాలలో ఒక అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికమైన గాథ ప్రాచుర్యంలో ఉంది. ఈ కథను మీరు చిన్నప్పటి నుంచి పెద్దల నోటి ద్వారా ఎన్నోసార్లు విని ఉండవచ్చు. తాతయ్యలు, అమ్మమ్మలు చెప్పిన ఆ దివ్య కథ కేవలం ఒక పురాణ ఘట్టం మాత్రమే కాదు, అది పరమశివుని అనంత తత్వాన్ని తెలియచేసే గొప్ప ఆధ్యాత్మిక సత్యం. ఒకానొక సమయంలో సృష్టికర్త బ్రహ్మదేవుడు మరియు జగన్నియంత మహావిష్ణువు మధ్య ఒక ప్రశ్న తలెత్తింది. మన ఇద్దరిలో ఎవరు గొప్పవారు? ఎవరు ఈ విశ్వానికి నిజమైన అధిపతి? అలా వారి మధ్య వాదోపవాదాలు తీవ్ర రూపం దాల్చాయి. ఇద్దరూ తమ తమ శక్తి, మహిమలపై గర్వంతో తామే శ్రేష్ఠులమని నిరూపించుకోవాలని సంకల్పించారు. ఆ వాదన పరాకాష్ఠకు చేరుకున్న క్షణంలో అకస్మాత్తుగా వారి మధ్య ఒక అద్భుతమైన దివ్య ఘట్టం జరిగింది. ఆకాశాన్ని తాకుతూ, పాతాళాన్ని చీల్చుకుంటూ ఆది అంతం తెలియని ఒక మహాప్రకాశమయమైన జ్యోతి స్తంభం వారిద్దరి మధ్య ప్రత్యక్షమైంది. ఆ జ్యోతి కాంతి అంత ప్రబలంగా ఉంది కాబట్టి దేవతలకే కళ్ళు చెదిరిపోయాయి. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి బ్రహ్మ, విష్ణువులు విస్మయంతో నిలిచిపోయారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఆది అంతం ఎక్కడా అనే సందేహంలో ఉన్న సమయంలో ఆ జ్యోతి స్తంభం నుండి ఒక గంభీరమైన దివ్య స్వరం వినిపించింది. ఈ స్తంభం యొక్క పై అంచును లేదా కింది మూలాన్ని ఎవరు ముందుగా కనుగొంటారో వారే శ్రేష్ఠులు, వారే ఈ విశ్వానికి అధిపతులు. వెంటనే బ్రహ్మదేవుడు తన అహంకారంతో హంస రూపాన్ని ధరించి ఆ జ్యోతి శిఖరాన్ని వెతుకుతూ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అదే సమయంలో మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఆ జ్యోతి మూలాన్ని తెలుసుకోవడానికి భూమిని చీల్చుకుంటూ పాతాళంలోకి దిగిపోయాడు. కాలం గడిచింది, యుగాలు గడిచాయి, కల్పాలు దొర్లిపోయాయి. కాని బ్రహ్మకు ఆ జ్యోతి యొక్క శిఖరం కనపడలేదు. విష్ణువుకి కూడా దాని మూలం దొరకలేదు. చివరికి తమ పరిమితిని గ్రహించిన వారు అలసిపోయి వినయంతో తిరిగి ఆ జ్యోతి స్తంభం వద్దకు చేరుకున్నారు. ఆ క్షణంలో ఆ అనంత జ్యోతి రూపం నుండి సాక్షాత్తు పరమశివుడు తన దివ్య స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ మహాజ్యోతి స్తంభమే జ్యోతిర్లింగ స్వరూపమైన పరమేశ్వరుడు అని వారికి ప్రత్యక్షంగా తెలిసింది. అప్పుడు బ్రహ్మదేవుడు, మహావిష్ణువు ఇద్దరూ వినయంతో మహాదేవుని పాదాలపై పడి ప్రార్థించారు. ఓ మహాదేవా, అజ్ఞానంతో మేము మాలో మేమే గొప్పవారమని భావించాము. కాని ఈ అనంత విశ్వంలో నీవే ఆది, నీవే అనంత శక్తి స్వరూపుడవు. నీకు మించిన శక్తి మరొకటి లేదు. ఈ దివ్య ఘట్టమే శివపురాణంలో లింగోద్భవంగా ప్రసిద్ధి చెందింది. ఆది అంతంలేని ఆ జ్యోతి స్తంభం ద్వారా పరమశివుడు ఎవరి చేత సృష్టించబడలేదని, ఆయనే స్వయంభువు, ఆయనే సర్వానికి మూల కారణమని ఈ కథ మనకు తెలియచేస్తుంది. అందుకే శివుడిని స్వయంభువు, అనాది, అనంతుడు అని భక్తులు స్తుతిస్తారు. ఈ ప్రపంచంలో శివుడికి మించిన శక్తి లేదు. అందుకే దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు అందరూ పరమశివుని ఆరాధిస్తారు. ఈ లింగోద్భవ మహిమ మనకొక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. శివుడికి పుట్టుక లేదు, ఆయనకు అంతం లేదు. ఆయనే ఆది, ఆయనే అనంతం, ఆయనే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మనలోని అహంకారాన్ని విదిలిపెట్టి శరణాగతి భావంతో పరమశివుని స్మరించి పవిత్రమైన సమయం. ఈ పవిత్రమైన మహాశివరాత్రి మన హృదయాలను పవిత్రం చేసి మన జీవితాలను శాంతి, సౌఖ్యం, జ్ఞానం, శివకృపలతో నింపుగాక. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. శివుడంటే మన మనసుకు వెంటనే కనిపించే ఆ దివ్య రూపం, మెడలో నాగాభరణం, చేతిలో డమరుకం, ఒంటి నిండా విభూతి, నడుముకు పులి చర్మం, జటాజూటంలో గంగమ్మ, నుదుటిపై త్రినేత్రం. ఈ రూపం ఎంత విభిన్నంగా కనిపించినా దాని వెనుక గొప్ప ఆధ్యాత్మిక అర్థం దాగి ఉంది. ఆ నాగు భయం మీద విజయం సూచిస్తుంది, డమరుకం సృష్టి నాదాన్ని సూచిస్తుంది, విభూతి ఈ భౌతిక ప్రపంచం నశ్వరమని గుర్తు చేస్తుంది, పులి చర్మం మనలోని అహంకారం, కామక్రోధాలను జయించిన వైరాగ్యానికి చిహ్నం. ఇవన్నీ యాదృచ్ఛికంగా వచ్చినవి కావు.
ప్రతి ఒక్కటి మహాశివుని తత్వాన్ని, యోగాన్ని, వైరాగ్యాన్ని తెలియచేసి దివ్య సంకేతాలు. మహాదేవుని మహిమ, ఆయన తత్వం, ఆయన లీలలు ఇవన్నీ అనంతం, అవర్ణనీయం. మనం ఇప్పటివరకు తెలుసుకున్నది ఆ అపారమైన సముద్రంలో ఒక చిన్న నీటి బిందువు మాత్రమే. పరమశివుని గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సిన ఎన్నో గంభీరమైన రహస్యాలు, ఆధ్యాత్మిక సత్యాలు, పురాణాల్లో దాగి ఉన్న దివ్య ఘట్టాలు మనకు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఈ అనంత తత్వాన్ని తెలుసుకునే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కావడం మా భాగ్యం. మహాశివభక్తులారా, ముందుగా మీకు చెప్పినట్లుగా ఈ వీడియో చివరలో మహాశివరాత్రి వ్రత కథను తెలియజేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఆ పవిత్రమైన దివ్య కథ మీ ముందుకు రాబోతోంది. దయచేసి ఎక్కడా మిస్ కాకుండా సంపూర్ణ శ్రద్ధతో, ప్రశాంతమైన మనస్సుతో వినండి. ఈ మహాశివరాత్రి కథను భక్తితో వినేవారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. వారి జీవితంలో ఉన్న కష్టాలు తొలగి పరమేశ్వరుని కరుణా కటాక్షం మరియు ఆశీర్వాదాలు పొందుతారు. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ దివ్య కథను పూర్తిగా వినండి. వినేటప్పుడు భక్తితో మనసులో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ వినండి. మీరు ఈ దివ్యమైన విషయాలను మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోకు మీ ఆశీర్వాదంగా ఒక లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ను ఎనేబుల్ చేసుకోండి. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మరింతమంది భక్తులకు చేరేలా ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి. మీరు నిజమైన శివభక్తులు అయితే మీ భక్తిని వ్యక్తపరుస్తూ హర హర మహాదేవ శంభో శంకర అని కామెంట్లో రాసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి. మరింత అంతుచిక్కని రహస్యాలు, లోతైన ఆధ్యాత్మిక విశేషాలు, పూర్తి వివరాలతో కూడిన మరో విశిష్టమైన వీడియోను మీ ముందుకు తీసుకువస్తాం. అప్పటి వరకు మా వీడియోలను చూస్తూ శివనామ స్మరణతో మీ రోజును పవిత్రం చేసుకుంటూ ఉండండి. హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ. ఒకానొక దివ్య సమయంలో దేవతలకే పవిత్రమైన మేరు పర్వత శిఖరంపై విరాజిల్లుతన్న కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఆనందమయంగా కూర్చున్నారు. చుట్టూ ప్రశాంతమైన హిమ వాతావరణం, గంధర్వుల గానం, దేవతల స్తుతులు ఆ దివ్యస్థలాన్ని మరింత పవిత్రంగా అలంకరిస్తున్నాయి. ఆ శాంతమైన క్షణంలో జగన్మాత పార్వతీదేవి తన హృదయంలో కలిగిన ఒక కరుణామయమైన సందేహాన్ని పరమశివుని ఎదుట వినయంతో ఉంచింది. ప్రభూ, భూలోకంలో మనుషులు అజ్ఞానవశంగా ఎన్నో పాపాలు చేస్తుంటారు. జీవితం ముగిసిన తర్వాత వారు ఆ పాప బంధాల నుండి ఎలా విముక్తి పొందగలరు? వారు బ్రతికుండగానే ఏ వ్రతం, ఏ ఆరాధన చేస్తే పాపాలు నశించి మోక్షాన్ని పొందగలరు? లోకక్షేమానికి, జీవుల ఉద్ధారణకు అత్యంత పవిత్రమైన ఆ వ్రతం ఏది? దయచేసి నాకు ఆ మహత్తరమైన రహస్యాన్ని తెలియచేయండి అని భక్తి, దయ, లోకహిత భావాలతో ప్రార్థించింది. అప్పుడు భోలేనాథుడైన పరమశివుడు స్మితంతో పార్వతీదేవిని చూచి ఇలా అనుగ్రహంగా పలికాడు. దేవి, మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి రాత్రి మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందినది. ఆ పవిత్ర రాత్రి ఉపవాసం చేసి రాత్రంతా జాగరణగా ఉండి శివలింగాన్ని భక్తితో అభిషేకించి ఓం నమః శివాయ అని జపిస్తూ నన్ను స్మరించిన భక్తుని జన్మ జన్మాంతర పాపాలు నశిస్తాయి. భక్తిభావంతో చేసిన ఒక్క బిల్వదళార్పణ కూడా కోటి యజ్ఞాల ఫలాన్నిస్తుంది. ఆ రాత్రి నిద్రను జయించి మనస్సును శివతత్వంలో నిలిపినవాడు ముక్తిని పొందుతాడు. ఇలా చెప్పి పరమశివుడు ఒక వేటగాడి కథను కూడా వివరించాడు. అనాదిగా ఉన్న అరణ్యాలలో ఒక ప్రాంతంలో గురుద్రుహుడు అనే ఒక వేటగాడు జీవించేవాడు. అతని జీవితం వేటాడటమే, జంతువులను చంపటమే, వాటి ద్వారా తన కుటుంబాన్ని పోషించుకోవడమే. ధర్మం, పాపం, పుణ్యం అనే విషయాలు అతనికి తెలియవు. దేవుడి పూజ, వ్రతం, జపం, ధ్యానం ఇవన్నీ అతని జీవితానికి దూరమైన విషయాలు. అతని హృదయం కఠినంగా మారిపోయింది. జీవులను చంపటం అతనికి సాధారణమైన పనైపోయింది. అయినా అంతర్గతంగా అతడు కూడా ఒక సాధారణ మనిషే. కుటుంబంపై ప్రేమ, జీవించాలనే తపన మాత్రమే అతని జీవితానికి ఆధారం. ఒకరోజు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి వచ్చింది. అదే మహాశివరాత్రి. కాని ఆ పవిత్రమైన రోజుని గురించి అతనికి ఏమాత్రం తెలియదు. ఎప్పటిలాగే ఆ రోజు వేట కోసం అడవిలోకి వెళ్ళాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు అడవంతా తిరిగినా అతనికి ఒక్క జంతువు కూడా కనిపించలేదు. ఆకలి, దాహం,
అలసటతో అతడు పూర్తిగా శక్తిహీనుడయ్యాడు. ఇంటికి ఖాళీ చేతులతో వెళ్లాలంటే కుటుంబం ఆకలితో ఉండాల్సిందే అన్న ఆలోచనతో మరింత బాధపడ్డాడు. సాయంత్రం నెమ్మదిగా చీకట్లు కమ్ముకున్నాయి. అడవిలోని మృగాల అరుపులు వినిపించసాగాయి. ఆ రాత్రి ఇంటికి తిరిగి వెళ్లటం ప్రమాదకరమని భావించిన వేటగాడు అక్కడే రాత్రి గడపాలని నిర్ణయించుకున్నాడు. దగ్గర్లో ఉన్న ఒక పెద్ద బిల్వ వృక్షాన్ని చూచి రక్షణ కోసం దానిపైకి ఎక్కి కూర్చున్నాడు. రోజంతా ఆహారం తినకపోవడంతో అతడు అనుకోకుండా ఉపవాసంలోనే ఉన్నాడు. దాహంతో అలమటిస్తూ, ఆకలితో బాధపడుతూ, కాని ప్రాణభయం వల్ల నిద్రపోవడానికి ధైర్యం చెయ్యలేదు. రాత్రంతా మేల్కొని ఉండాలని నిర్ణయించుకున్నాడు. మేల్కొని ఉండేందుకు చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా తెంచి కింద పడవేయడం ప్రారంభించాడు. కాని అతనికి తెలియదు, ఆ బిల్వ వృక్షం కింద ఒక చిన్న శివలింగం ఉంది. అతను పడవేసిన ప్రతి బిల్వదళం నేరుగా శివలింగంపై పడుతూ శివార్చనగా మారింది. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో అతని అనుకోని ఉపవాసం, రాత్రంతా చేసిన జాగరణ, బిల్వదళాల సమర్పణ ఇవన్నీ మహాదేవునికి అత్యంత ప్రీతికరమైన పూజగా మారాయి. రాత్రి మధ్యలో ఒక దాహంతో ఉన్న జింక నీరు తాగడానికి అక్కడికి వచ్చింది. వేటగాడు దాన్ని చూచి బాణమెక్కుపెట్టాడు. ఆ సమయంలో జింక మానవ స్వరంతో, "ఓ వేటగాడా, నాకు చిన్న పిల్లలున్నాయి. వాటిని చూసి తిరిగి వస్తాను. అప్పుడే నన్ను చంపు" అని ప్రార్థించింది. ఆ మాటలు విని అతని హృదయం కదిలింది. దాన్ని వదిలేశాడు. కొంతసేపటి తర్వాత మరొక జింక వచ్చింది. దానిని అలాగే వదిలేశాడు. ఇలా రాత్రంతా వచ్చిన ప్రతి జంతువుపై అతనికి కరుణ కలిగింది. తెలియకుండానే అతని హృదయంలో దయ, కరుణ అనే గుణాలు మేల్కొన్నాయి. రాత్రంతా అతడు మేల్కొని ఉండటం, బిల్వదళాలు సమర్పించటం, ఉపవాసం చేయడం మాత్రమే కాదు, అతని మనస్సులోని క్రూరత్వం కరిగి కరుణ వెలుగులు నిండాయి. అదే మహాశివరాత్రి యొక్క అసలు ప్రభావం. శివతత్వం అతని అంతరంగాన్ని శుద్ధి చేసింది. కాలం గడిచింది. కొన్నాళ్ల తర్వాత ఆ వేటగాడి జీవితకాలం పూర్తయింది. అతడు మరణించిన వెంటనే యమదూతలు అతని ఆత్మను తీసుకెళ్లడానికి వచ్చారు. ఎందుకంటే అతని జీవితమంతా పాపకార్యాలతో నిండిపోయింది. కాని అదే సమయంలో శివదూతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారు యమదూతలను ఆపుతూ ఇలా అన్నారు: "ఈ వ్యక్తి మహాశివరాత్రి రోజున ఉపవాసం చేశాడు, రాత్రంతా జాగరణగా ఉన్నాడు, బిల్వదళాలతో శివార్చన చేశాడు. అంతేకాకుండా జీవులపై కరుణ చూపించాడు. మహాదేవుని కృపతో అతని పాపాలన్నీ నశించాయి." అలా చెప్పి శివదూతలు అతని ఆత్మను కైలాసానికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి శివ సాన్నిధ్యం లభించింది. జన్మ జన్మాంతర పాపాలు కరిగి అతడు శివలోకాన్ని పొందాడు. ఈ కథ మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుంది. మహాదేవుడు బాహ్య ఆడంబరాలను కాదు, భక్తుని హృదయాన్ని చూస్తాడు. తెలిసి చేసినా తెలియక చేసినా మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, శివస్మరణ, బిల్వార్పణ చేసిన వారిపై ఆయన అపార కరుణ కురిపిస్తాడు. ఈ పవిత్ర రాత్రి అజ్ఞానాన్ని తొలగించి, మనస్సును శుద్ధి చేసి, భక్తిని పెంచి, చివరికి మోక్ష మార్గాన్ని చూపుతుంది. అందుకే మహాశివరాత్రి కేవలం ఒక పండుగ కాదు, అది ఆత్మను శివతత్వంతో ఏకం చేసే దివ్యరాత్రి. ఈ పవిత్ర సందర్భంలో మన హృదయంతో ఒక్కసారి ఓం నమః శివాయ అని జపించిన భోలేనాథుని కరుణ మన జీవితాన్ని కాపాడుతుంది. ఓం నమః శివాయ ఈ పంచాక్షరి మహామంత్రాన్ని హృదయంతో, మనసులో నిశ్శబ్దంగా జపించండి. పరమశివుడు బయట ఎక్కడో దూరంగా లేడు, మన హృదయంలోనే, మన అంతరాత్మలోనే నివసిస్తున్నాడు. బయట ప్రపంచంలో వెతకడం కొద్దిసేపు ఆపి లోపలికి ప్రయాణం ప్రారంభించండి. మనస్సు ప్రశాంతంగా మారినప్పుడు, అహంకారం, ఆందోళనలు తొలగినప్పుడు ఆ నిశ్శబ్దంలోనే నిజమైన శివదర్శనం లభిస్తుంది. అదే మహాశివరాత్రి యొక్క అసలు తత్వం. ఈ పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా సర్వ శివభక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. భోలేనాథుని కరుణ మీ జీవితాల్లో శాంతి, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నింపుగాక. మీ కష్టాలను తొలగించి మీ మార్గాన్ని ప్రకాశవంతం చేయుగాక. ఈ వీడియో మీకు భక్తిని, శాంతిని, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించినట్లయితే మహాదేవుని ఆశీస్సులు మరింత మంది వరకు చేరేలా ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పకుండా పంచుకోండి. ఒక చిన్న షేర్ కూడా శివనామాన్ని మరొక హృదయానికి చేరుస్తుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చివరి వరకు భక్తితో వీక్షించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, మీ ఆశీర్వాదమే ఈ సేవకు శక్తి. మీ అభిప్రాయం తెలియచేయడానికి ఒక లైక్ చేయండి. మీ భావాలను కమెంట్ రూపంలో పంచుకోండి.
అలాగే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేసి ఈ భక్తి సందేశాన్ని విస్తరించండి. మీ ప్రతి సహకారానికి భోలా శంకరుని ఆశీస్సులు మీతో ఉండుగాక. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.